తూగోజీ పాగోజీ అన్ని గోజీల్లోనూ పెద్ద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. ఈ గుడి క్రీస్తుపురం 1991 లో గజనీ మొహమ్మద్ కట్టించాడు. గజనీ మొహమ్మదా? బాబోయ్, కంప్లీట్ ఆడియో చుట్టాలేం కాదు కదా. ఏమండే సారీ, గజనీ మొహమ్మద్ అంటే మీరు తెలుగులో శ్రీకృష్ణ దేవరాయలు అంటారు కదా, హైదరాబాద్ నవాబు. ఆయనే ఈ శివాలయాన్ని కట్టించిన క్యారెక్టర్, కాంట్రాక్టర్. ఐ సీ. మీకు హిస్టరీ బాగా టచ్ ఉందనుకుంటా. ఏంట్రా త్రాస్తుడా? ఇదిగో అమ్మాయి, వీడికి పోరంబోకులతో తప్ప ఇంకెవరితోనూ టచ్ లేదమ్మా. ఏమిరా ఇందాక నుంచి చూస్తున్నాను రామాలయాన్ని పట్టుకుని శివాలయం అంటున్నావు. ఎప్పుడన్నా గుడికొచ్చి చేస్తేగా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడో తెలియడానికి అప్రాచుడా. ఏమండి, శివుడైతే ఏంటి రాముడైతే ఏంటి, సబ్కా మాలిక్ ఏక్, గాడ్ ఇస్ వన్, అంతా రామమయం, శ్రీరామ్ దాస్ నాగార్జున గారు చెప్పారు కదా, మళ్ళీ ఏంటి? ఇదిగో అమ్మాయి, వీడి మాటలు వింటుంటే భారతం రాసింది పరుచిరి ప్రదర్శని, రామాయణం రాసింది ఎంఎఫ్ హుస్సేన్ అని కూడా నేను నమ్మించగలడు. నమ్మించేది ఏంటండి, రాసింది వాళ్ళే కదా. రామా, ఇది విన్నాక కూడా నన్ను తీసుకెళ్లేదేంటయ్యా నువ్వు? అమ్మాయి జాగ్రత్త, వీడు ఆర్డిఎక్స్ బాంబు లాంటి. ఏంటి అమ్మాయిలు ఉన్నాను తెగరెచ్చిపోతున్నారు? విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అన్నారు పెద్దలు. అంటే ఏంటో తెలుసా మీకు? మీకు తెలుగు తప్ప ఇలాంటి ఇంగ్లీష్ పద్యాలు ఏం తెలుసులేండి. మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చుగా. విష్ణు రూపాయి శివయే, శివరూపాయి విష్ణువే అంటే విష్ణువు శివుడికి ఒక రూపాయి ఇచ్చాడు, అదే రూపాయి శివుడు తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు. లావాదేవీలు బిట్వీన్ విష్ణువు అండ్ శివుడు. పంతులు గారు, what happened? రాత్రి తాగిన మందు ఇప్పుడు ఎక్కినట్టుంది పంతులు గారికి. నేను మందు కొట్టడం ఏమిట్రా పాపత్తుడా? అదేనండి, మందు అంటే దగ్గు మందు. అది ఎక్కువగా తాగినా ఇలాగే వస్తుంది మొత్తం. ఏమండి, 4 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే గుళ్ళో కూడా కుదరట్లేదు. రండి రండి. డబ్బులు అడిగితే ఇవ్వనన్నావంట. నేనంటే ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకు ఉత్స మధు, ఠాగూర్ మధు. బ్రతుకుండగానే బాడీలో పార్ట్లని పీకేస్తా. తీరా ఏం చూస్తున్నవే? పిలుస్తుంటే అడు తిరుగుతావేంట్రా బండోడా? అడ్డంగా ఒళ్ళు పెంచావు. అసలు నీకు సిగ్గుసరా ఉందా? బుద్ధి లేని గాడిద. నా బుడ్డోడని పచ్చి కూర్చుంటే సైలెంట్ కూర్చున్నావేంటి? తమ్ముడు వచ్చిన పని చూసుకోపో. పిలిచేది నిన్నారా? నీ బతుకు జడా. ఇన్ని తిట్లా నీకు కూల్ ఆఫ్ ఫుడ్. నీ తలకి రంగు దాని నీ బతుకి కావాలరా? నీకెన్ని తిట్లా నిన్నేరా నువ్వే దూరిపోతున్నావు. భూమికి జానడంత కష్టాలు కాదురా, నేను అసలు కాదు. నా సంగతి తెలీదు. ఏం టెంకి మీద బొచ్చు రారా నీ అబ్బా చూసుకుందాం. జాతకంలో మర్డర్ చేస్తాను రాసిందిరా. అది శిశు హత్య అన్నమాట. అయిపోయిన నీ అంత తెలుస్తా. ఆగ్రహే సాలే ఆగ్రహే. మా అమ్మ సరిగ్గా ఏదో పెళ్లి చేస్తే అయిపోయినారా? అయిపోయాను. తప్పేస్తా నిన్ను. దొరుకుతుంది ప్లీజ్ రా. ఎలక బోర్లో దూరినాడు, సరిగ్గా దొరికినా. నువ్వు అయిపోయినావు రే, అయిపోయినావు నా కొద్దిగా రే. గారు చెప్పాగా కిడ్నీ వ్యక్తి తీసుకొస్తానని. హాట్ గా 50 ఇచ్చేయండి. వెరీ గుడ్ నర్స్. ఆపరేషన్ ఓకే డాక్టర్. డాక్టర్ గారు కిడ్నీ అంటున్నారా ఏంటండి? నీ కిడ్నీ 20,000 ఆ కుర్రాడు మాకు అమ్మేశాడు. అమ్మా అడుగు వెళ్ళిపోతున్నాను కదరా. అమ్మా మరే నువ్వు ఇక్కడ ఉన్నాడా? అమ్మా అమ్మ కిడ్నీ జరిపోయేలా. నేను ముందు సైలెంట్ గా ఉండమని ఎప్పుడు చెప్పబ్బో? ఎప్పుడు చెప్పి వెర్రి ఎన్నోసారి ఇలాగే రెచ్చగొట్టి నన్ను వ్యాన్ ఎక్కించాడు. దిగి చూస్తే నా కిడ్నీ ఒక్కట్లేదు, ఆ 2వ కిడ్నీ కూడా స్కెచ్ చేశాడు. నన్ను చాలా అటెంప్ట్ చేశాడు రా.
కానీ నేను టెంప్ట్ కాలే, నువ్వు టెంప్ట్ అయ్యావు, ఆడికి దొరికిపోయావు. అయిపోయేదల్లా నా బతుకు బంటు మిల్లి శ్మశానం అయిపోయేదల్లా. బాధపడకు బ్రదరు, ఒక కిడ్నీ పోతే రెండో కిడ్నీ తోటి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏంట్రా లీడ్ చేసేది? అరే పాడైపోయిందని డాక్టర్లు మన కిడ్నీ తీశారు, రెండోది పొట్టుడు కొట్టేశారు రా. మీతో కిడ్నీ లైఫ్ రా.